మేడ్ ఇన్ ఇరాన్ ఈ వెపన్స్తోనే పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది ఇరాన్. భారీ ఎత్తున దాడులకు పాల్పడింది. కానీ వాటిని ఎక్కడికక్కడ విధ్వంసం చేసి వదిలిపెట్టింది ఇజ్రాయెల్. మధ్యలో పక్కన ఉన్న జోర్డాన్ కూడా తీసవతల పడేసింది. తద్వారా ఇరాన్ పరిస్థితి ఒక కష్టమైంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ క్షణంలో దాడి చేస్తుందో అర్థం కాని తలడిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఇరాన్. ఇజ్రాయెల్ యుద్ధం చేయట్లేదని చెప్పట్లా, ఆయుధాలు వాడబోమని చెప్పట్లా, దాడి చేయబోమని చెప్పట్లేదు, చూస్తూ ఉండమంటోంది. 2 వరుస దాడులు చేసిన, ఒకటి పగటిపూట ఒకటి రాత్రిపూట. పొద్దున పూట అయితే 100 దాకా డ్రోన్లు, 200 డ్రోన్లు, 100 మిస్సైళ్ళు, బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించిన విఫలమైంది ఇరాన్. తర్వాత రాత్రిపూట్ల 7 మిస్సైళ్ళు, 100 దాకా డ్రోన్స్ చేసిన విఫలమైంది. అలాంటి దేశానికి ఇప్పుడు అంతకంటే పవర్ఫుల్ వెపన్స్ వాడబోతున్నాం, చూస్తూ ఉండండి మా సత్తా ఏంటో. మేము ఇరాన్ మీద దాడి చేసినప్పుడు దాన్ని ఆపగలిగే శక్తి ఇరాన్ దగ్గర ఎంత ఉంటుందో మా ఐరన్ డోమ్ లాంటి శక్తి దానికి లేదని చెప్తోంది ఇజ్రాయెల్. కాబట్టి దవిడి దివిడే తప్పదనుకుంటా.